పద్యమాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మధురమైన ఒక పద్యాన్ని చెప్పుకుందాం. శబ్ద అలంకారాల సొబగుతో భక్తిరస ప్రధానంగా పండిత పామర జన రంజకంగా రచనలు సాగించే సహజ కవి అయిన బమ్మెర పోతన గారు రాసిన శ్రీమద్ భాగవతం అష్టమ స్కందంలోని వామన చరిత్రలోని పద్యం. నిరయం వైన నిబంధమైన ధరణీ నిర్మూలం వైన దుర్మరణం వైన గులాంతమైన నిజమున్రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా దీవరియ వేయేటికిన్. ఓ పండితోత్తమా, నాకు నరకం దాపరించినా సరే, బంధనం ప్రాప్తించినా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు విష్ణువు, శివుడు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు అనగా ఆడిన మాట తప్పనని అర్థము. ఎందుకు ఈ వేల కొలది మాటలని బలిచక్రవర్తి తన గురువుతో అంటున్నటువంటి సందర్భం ఇది. మరో మధురమైన పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.